హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం నిజ జీవిత సంఘటనని ఆధారంగా బేస్ చేసుకొని తీసిన ఒక అద్భుతమైన సిరీస్ తీసుకొచ్చాను. సిరీస్ పేరు ది యాక్ట్. అందులోను ఈ సిరీస్ లోని మొదటి 2 ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే ఎవరో ఒక లేడీ ఇంటి బయట భయంకరంగా తలుపులు కొడుతూ ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఎవరు లేకపోవటం వల్ల, తలుపులు తీయకపోవటం వల్ల ఆవిడ డోర్ పగలగొట్టేసుకుని లోపలికి వచ్చి చూసి ఆవిడ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత పోలీసులకి ఫోన్ చేస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. మన కథలో హీరోయిన్ ని, ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. చైర్లో కూర్చున్న అమ్మాయి మన కథలో హీరోయిన్. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అన్నమాట. తను నడవలేదు, మరీ ముఖ్యంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. తను కూల్ డ్రింక్స్ కానీ షుగర్ కానీ అస్సలు టచ్ చేయకూడదు. టచ్ చేస్తే మాత్రం తనకి ఆరోగ్య సమస్య. వీటన్నిటిని మీడియా వాళ్ళు రికార్డ్ చేసుకుంటూ ఉంటారు. అందులోను తనకి ఏంటంటే తినటానికి తిండి కూడా లేదు. కేవలం పైపు ద్వారాగా ప్రతి ఫుడ్ జ్యూస్ చేసి తనకి పంపిస్తూ ఉండాలన్నమాట. ఈ అమ్మాయిని కంటికి రెపలా చూసుకుంటున్నానని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తుంది. అక్కడున్న రిపోర్టర్ కూడా ఇలాంటి అమ్మాయిని చూసుకోవడం మామూలు విషయం కాదు, ఇది ఏమైనా సరే మీరు బాగా కష్టపడుతున్నారని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, హీరోయిన్ అంటే నాకు ప్రాణం, తను లేకుండా నేను ఉండలేను, తనను చూసుకోవడం నాకు భారం కాదు, నా బాధ్యత, ఆ పని చేయడం అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పేసి అంటంతో మీడియా వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ కి నెత్తి మీద జుట్టు రాకుండా షేవింగ్ చేసి, ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేయించి, మరియు ముఖ్యంగా తనకి ఏంటంటే క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్ ఉందన్నమాట. అందుకని జుట్టాలు రిమూవ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా తాను ఏంటంటే ఫుడ్ నోట్లోంచి తినదు, పొట్టకి ఒక పైప్ సెట్ చేసి ఫుడ్ ని జ్యూస్ చేసి వాళ్ళ అమ్మగారు ఆ పైప్ లోంచి హీరోయిన్ కి ఫుడ్ పెడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మాయి తనని మంచం మీద పడుకోబెట్టి, అంటే తను నడవలేదన్నమాట, పడుకోబెట్టి తన ఫేస్ కి ఆక్సిజన్ పైప్ సెట్ చేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందులోను ఆవిడ కూడా ఒక టాబ్లెట్ వేసుకుని వెళ్ళి పడుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఆపోజిట్ లో ఒక ఇల్లు ఉంటుంది అనమాట. ఆ ఇంట్లోనే లాసీ అని చెప్పేసి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకు చెప్తుంది అనమాట, అమ్మ మనం టీవీలో చూసాం కదా ఒక అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు, ఆ అమ్మాయి వాళ్ళు మన ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో దిగారమ్మా అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి అంటుంది. నేను అమ్మాయిని వెళ్ళి మీట్ అవ్వచ్చా అని చెప్పేసి అంటంతో వెళ్ళమ్మా అని చెప్పేసి అంటుంది. దాంతో లాసీ కూడా వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంటి బెల్లు కొడుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ తలుపు తీస్తుంది. వచ్చిన తర్వాత మిమ్మల్ని టీవీలో చూశానండి, మీ అమ్మాయి కొంచెం తోడుగా ఉందని వచ్చాను, కాసేపు మాట్లాడొచ్చా అని చెప్పేసి అంటంతో దాంతో ముందు మాట్లాడమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కూడా ఎంతగానో ఆనందపడుతుంది, ఎందుకంటే తనకు కూడా ఫ్రెండ్స్ దొరుకుతున్నారని చెప్పేసి. ఆ తర్వాత తానేమంటుందంటే, టీవీలో చూశాను నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు, నీకు నేను మేకప్ అయినా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ వద్దని చెప్పేసి అంటుంది. తనకి స్కిన్ ర్యాషెస్ వస్తాయమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదు లేదమ్మా ఒక్కసారి మేకప్ వేసుకొని తీసేస్తా అని చెప్పేసి అంటంతో తాను కూడా సరే అమ్మా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత లాసీ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని తన బెడ్రూమ్ లో తీసుకెళ్లి మేకప్ వేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఈ లాసీ మెల్లో ఒక చైన్ ఉంటుంది అనమాట. ఈ చైన్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో లాసీ ఏమంటుందంటే నేను కొనలేదు, నా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి నవ్వుతుంది. బేసికల్ గా వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు హీరోయిన్ వాళ్ళ అమ్మ మూలం నుంచొని వింటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో లాసీకి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అమ్మ మనం బయటికి వెళ్ళాలి గుర్తుందా అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి ఈ లాసీ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ తన దగ్గరకు వచ్చేసి మేకప్ తీసేయమ్మా నీ స్కిన్ కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం లేదమ్మా కొంచెంసేపు ఉంచుకుంటా అని చెప్పేసి అంటుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే కాదమ్మా నీకు ఏదైనా అయితే మాత్రం నేను తట్టుకోలేను, నేను కాపాడుకోవడం నాకు పని అయిపోయిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అర్థం చేసుకొని ఆ మేకప్ ని తీసేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే అమ్మా బయటికి వెళ్దామమ్మా కొత్త ప్రదేశానికి వచ్చాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆపోజిట్ ఇంట్లో లేసీ ఉంది కదా, ఆ అమ్మాయి ఏంటంటే బయట కారు శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. సర్లే అని చెప్పేసి తన కూతురుని అక్కడ తీసుకెళ్తుంది. అందులోనే లేసీ వాళ్ళ అమ్మతో హీరోయిన్ వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది క్యాజువల్ గా. అందులోనూ హీరోయిన్ కూడా లేసీతో మాట్లాడుతూ ఉంటుంది. కాకపోతే లేసీ ఏంటంటే కార్ క్లీన్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కూల్ డ్రింక్ తాగుతూ హీరోయిన్ కి ఇస్తుంది అనమాట. హీరోయిన్ కూడా తాగబోతున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు అలా తాగకూడదమ్మా అని చెప్పేసి కూల్ డ్రింక్ అక్కడ ఇచ్చేసి తనని ఇంటికి తీసుకొస్తుంది. హీరోయిన్ బాధపడుతుంది అనమాట, ఎందుకు తాగకూడదమ్మా అని చెప్పేసి. హీరోయిన్ వాళ్ళమ్మ చెప్తుంది నీకు షుగర్ ఎక్కువ ఉందమ్మా, అది నువ్వు గనక తాగావనుకో ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తుంది, నీకు ఏదైనా నేను తట్టుకోలేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ షాపింగ్ మాల్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెక్లెస్ చూస్తుంది. బేసికల్ గా లేసీ వేసుకుంది కదా మెల్లో నెక్లెస్, అలాంటిది ఒకటి ఉంటుంది అక్కడ, కొనివ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేవమ్మా అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ అంటుంది. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఇక్కడ ఎవరు లేరు కదమ్మా ఒక నెక్లెస్ తీసుకుని వచ్చి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ భయపడుతుంది. కాకపోతే నిజంగానే అక్కడ ఎవరు లేరు. దాంతో తాను ఏం చేస్తుందంటే ఆ నెక్లెస్ తీసుకుని సైలెంట్ గా వచ్చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా ఇంటి ఎదురుగా ఉన్న లేసీ వాళ్ళ అమ్మ చూస్తుంది అనమాట. తనకేంటంటే గిల్టీ అనిపిస్తుంది. ఆ తర్వాత హడావుడిగా మొత్తం బయలుదేరి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తారు. తానేంటంటే కంగారు పడుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ హీరోయిన్ ఉంటున్న ఇల్లు ఏంటంటే
గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారనమాట ఓ పథకంలో. వాళ్ళు ఏంటంటే బాగా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు ఆడోళ్ళు అని చెప్పేసి ఇచ్చారు. మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏంటంటే గిల్టీ అనిపిస్తుంది అనమాట. ఇలా కాదని చెప్పేసి లేసి వాళ్ళ అమ్మతో మాట్లాడదామని చెప్పేసి తను బయటికి వెళ్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇద్దరు లవర్స్ ఎలా ఉంటారని చెప్పేసి నెట్ లో సెర్చ్ చేస్తుంది. దాంతో గూగుల్లో అబ్బాయి అమ్మాయి ముద్దు పెట్టుకున్న ఫొటోస్ వస్తాయి అనమాట. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఓకే లవ్ చేసుకునే వాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పేసి తను అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ అమ్మ లోపలికి వస్తున్న సౌండ్ వస్తుంది అనమాట. వెంటనే భయం వేసి ఆ ల్యాప్టాప్ ని ఆఫ్ చేసి పక్కన పడేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చేసి మళ్ళీ తనకి ఫుడ్ ప్రిపేర్ చేసి మొత్తం మిక్సీ చేసి ఆ ట్యూబ్ ద్వారాగా లోపల పంపిస్తుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ తన కూతురుతో ఏమంటుందంటే చూడమ్మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని గుర్తించట్లేదు, మనతో ఎవరు ఫ్రెండ్లీగా ఉండట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే అందరికీ పార్టీ ఇద్దామమ్మా, మన ఇంటికి వస్తారు, దాంతో వాళ్ళందరూ మనకి ఫ్రెండ్స్ అవుతారని చెప్పేసి అంటంతో మన దగ్గర డబ్బులు లేవు కదా అని చెప్పేసి అంటుంది. ఉన్నటితో ఇద్దామమ్మా అని చెప్పేసి అంటంతో అవును కదా అని చెప్పేసి పార్టీ ఏర్పాటు చేస్తుంది. దాంతో చాలా మంది చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారనమాట. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే డొనేషన్ బాక్స్ కూడా పెడుతుంది అనమాట, తన కూతురికి ఆరోగ్యం బాగోలేదని చెప్పేసి. దాంతో కొంతమంది డొనేషన్ వేస్తారు. అందులోను హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే వచ్చిన ప్రతి ఒక్కరికి నా కూతురికి ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి ఉన్న రోగాల గురించి చెప్తూనే ఉంటుంది. అందులోను లాసీ వాళ్ళ అమ్మ కూడా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మను పక్కకి తీసుకెళ్లి తిడుతూ ఉంటుంది. చూడు నీ కూతురికి ఇంత ప్రాబ్లం ఉంది కదా, నువ్వు డబ్బులకి ఇబ్బంది పడుతున్నావు కదా, అలాంటిది నువ్వు షాపింగ్ మాల్ లో దొంగతనం ఎందుకు చేసావు, ఒకవేళ పోలీసులు పట్టుకొని నీకు జైలు శిక్ష విధిస్తే నీ కూతురు పరిస్థితి ఏంటని చెప్పేసి అంటంతో తాను కూడా అవునండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకోసారి చేయమాక అని చెప్పేసి క్లాస్ బీగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడున్న కేక్ చూడంలోనే హీరోయిన్ కి తినాలనిపిస్తుంది అనమాట. అందులో తానేంటి ఫుడ్ నోటితో తినదు కదా, తనకేంటి తినాలనిపించేసి ఆ ఫుడ్ నోట్లో పెట్టుకుంటుంది కేక్ ని. దాంతో వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి నువ్వు తినకూడదమ్మా అని చెప్పేసి కేక్ ను పక్కన పడేసి ఎప్పుడు తన చేతిలో ఒక ఇంజెక్షన్ ఉంటుంది అనమాట, ఆ ఇంజెక్షన్ చేసి హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లిపోతుంది. వెళ్ళిన తర్వాత అమ్మాయిని లోపలికి వచ్చేపెట్టి తన డాక్టర్ తో మాట్లాడుతుంది అనమాట. ఆయన ఏంటంటే టెస్టులన్నీ చేసేసి హీరోయిన్ వాళ్ళ అమ్మతో ఏదో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో లేసి వాళ్ళ అమ్మ అక్కడ ఉంటుంది అనమాట. ఏంటండి అంతా ఓకేనని చెప్పేసి అంటంతో ఓకేనండి, ఈ అమ్మాయికి ఎంత చెప్పినా అర్థం కాదు, షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయంట అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అంటుంది. వచ్చేటప్పుడు మీ పర్సు పోగొట్టున్నారండి అక్కడ, ఇది ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చానని చెప్పేసి అంటుంది. అందులోని హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే లేదండి మా దగ్గర గవర్నమెంట్ కార్డు ఒకటి ఉంది, ఆ కార్డు చూపిస్తే వైద్యం చేస్తారని చెప్పేసి అంటంతో లేసి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడండి మీ అమ్మాయికి మీరు చాలా అవసరం, చిన్న చిన్న దొంగతనాలు చేసి అది కేసు అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిక్ష అనిపిస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోతుంది, కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోతాను, మీరు మాత్రం మీ అమ్మాయితో చాలా జాగ్రత్తగా ఉండండి, దగ్గరగా ఉండని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి లేసి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఏంటంటే పోలీసులు వస్తారనమాట. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎవరో కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేసి ఉంటారు. అంతేకాకుండా ఈ విషయాన్ని లేసి వాళ్ళ అమ్మకు కూడా పోలీసులు చెప్తారు. దాంతో వాళ్ళు కూడా స్టన్ అయిపోతారు. లేసి ఏమంటుందంటే ఈ ఇంట్లో హీరోయిన్ కూడా ఉంటుందండి, కాకపోతే అమ్మాయికి నడవడం చేత కాదు, ఎప్పుడు చూసినా వీల్ చైర్ లో ఉంటుంది, ఎవరైనా వచ్చి వాళ్ళ అమ్మని చంపేసి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారేమో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి అంటంతో పోలీసులు కూడా సరే అంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ గా వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చేస్తారు. వచ్చి చూస్తే వాళ్ళ పోస్ట్ ఆఫీస్ బాక్స్ లో చాలా పోస్టులు ఉంటాయి అనమాట. అంతేకాకుండా ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే వీళ్ళు టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, వాళ్ళందరూ ఇంటర్వ్యూ చూసి వీళ్ళ మీద జాలేసి చాలా మంది చెక్కు రూపంలో డొనేషన్స్ పంపిస్తారు, చాలా డబ్బులు పంపిస్తారనమాట. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎంతగానో ఆనందపడుతుంది. అందులోని వెళ్లి హీరోయిన్ పడుకోమంటుంది, తాను కూడా పడుకుంటుంది. సడన్ గా అర్ధరాత్రి పూట హీరోయిన్ ఏం చేస్తుందంటే తన మొహానికి ఉన్న మాస్క్ తీసేసి క్యాజువల్ గా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న క్రీమ్ తింటూ ఉంటుంది. దాంతో మనకేం అర్థం కాదనమాట ఏంట్రా ఈ అమ్మాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ ఇందాక హాస్పిటల్కి వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారేంటి బయట డాక్టర్ తో మాట్లాడుతూ ఉంది కదా, వాటన్నిటిని హీరోయిన్ విన్నది. ఆ డాక్టర్ గారు ఏమంటున్నారంటే మీ అమ్మాయి స్వీట్స్ తినొచ్చమ్మా, షుగర్ తినొచ్చు ఏం కాదు, అందులో నిజం చెప్పారంటే మీ అమ్మాయి బాడీలో షుగర్ తక్కువైంది కాబట్టి స్వీట్స్ తినాలని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆయన అలా చెప్తుంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం నీకేం తెలియదు అని చెప్పేసి తన కూతురుని తీసుకొని బయటకు వచ్చేసింది. సో ఇదంతా విన్న తర్వాత హీరోయిన్ కావాలని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళి షుగర్ తింటూ ఉంది, అంటే క్రీమ్ తింటూ ఉంది. ఆ తర్వాత మెల్లిగా తన రూమ్ కి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ అమ్మ కూర్చుంటుంది. ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పేసి అంటంతో అమ్మ నేను ఎన్నోసార్లు పిలిచాను, నువ్వు లెగవలేదు, దాహం వేసింది, మంచినీళ్ళ కోసం వెళ్ళానని చెప్పేసి అంటంతో సరే పడుకోమ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ వచ్చి ప్రశాంతంగా పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ వల్ల ఎప్పుడైతే నిద్రపోతూ ఉంటుందో నైట్ పూట స్వీట్స్ తినటం, కూల్ డ్రింక్స్ తాగటం, చాక్లెట్స్ తినటం ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళ అమ్మకు తెలియకుండా. ఒక రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి ఒక లెటర్ వస్తుంది అనమాట.
ఆ లెటర్ చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళమ్మ ఎగిరి గంతేస్తుంది. ఎందుకంటే చైల్డ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి హీరోయిన్ కి అవార్డు ఇవ్వడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేశారు. దానికి హీరోయిన్ ని రమ్మన్నారు. బేసికల్ గా ఆ స్టేట్ లో ఎవరెవరైతే పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఒక బ్రాంచ్ వాళ్ళు డబ్బులు డొనేట్ చేస్తారు. అది కూడా లార్జ్ అమౌంట్ డొనేట్ చేస్తారు. ఇంకా ముఖ్యంగా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళే చూసుకుంటారు అనమాట. దానికి హీరోయిన్ సెలెక్ట్ అయిందని ఆ ఫంక్షన్ కి మనల్ని రమ్మన్నారని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే, అమ్మ ఆ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు నేను మేకప్ వేసుకోనా అని చెప్పేసి అంటంతో సరేనమ్మా అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ పళ్ళు బాగా గార పట్టిపోయి తనకు నోట్లో బాగా పుండ్లు చేసి ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి తెలియకుండా నైట్ మొత్తం తినేస్తూ ఉంది కదా, అందులోనే సడన్ గా నోటి ద్వారా తినటం వల్ల అలా వచ్చిందనమాట. వాళ్ళ అమ్మకి భయం వేసి హాస్పిటల్ తీసుకెళ్తుంది. హాస్పిటల్లో ఒక ఇండియన్ లేడీ డాక్టర్ ఉంటుందన్నమాట. ఆవిడ ఏంటంటే హీరోయిన్ మొత్తాన్ని చెక్ చేసి అసలు ఈ అమ్మాయికి ఎటువంటి సమస్య లేదు, అందులోని ఈ అమ్మాయి నోటితో తినటం మానేసి సడన్ గా మళ్ళీ తినటం వల్ల ప్రాబ్లం వచ్చినట్టుంది, కాబట్టి మీ అమ్మాయి ఏదో తిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళమ్మ వెంటనే హీరోయిన్ అడుగుతుంది, నాకు తెలియకుండా ఏమైనా తిన్నావా అని చెప్పేసి అంటంతో లేదమ్మా అని చెప్పేసి అంటుంది. వెంటనే ఆ ఇండియన్ డాక్టర్ ఏమంటుందంటే, చూడమ్మా మీ అమ్మాయికి సంబంధించిన ఫైల్స్ మొత్తం నాకు ఇవ్వు, మొత్తం చెక్ చేసి ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తాను, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా తను ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసుకోవచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఆనందపడుతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, చూడండి మీరు ఏదేదో చెప్పి వాళ్ళు మోసం చేస్తారు, నాకు ఎందుకో భయంగా ఉంది, నేను వేరే చోటకి తీసుకెళ్తానని చెప్పేసి తను అక్కడ నుంచి బయటకు తీసుకెళ్తూ ఉంటుంది. కాకపోతే ఆ ఇండియన్ డాక్టర్ ఏమంటుందంటే, సరేనమ్మా ఇదిగో ఈ మెడిసిన్స్ వాడండి, తనకంతా సెట్ అయితే ఓకే, సెట్ అవ్వకపోతే మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా సరే అని చెప్పేసి స్లిప్ తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కాకపోతే ఆ ఇండియన్ డాక్టర్ కి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద డౌట్ ఉంటుంది అనమాట. వెంటనే ఇండియన్ డాక్టర్ ఏం చేస్తుందంటే అదే హాస్పిటల్లోనే చీఫ్ డాక్టర్ కి వెళ్ళి హీరోయిన్ గురించి చెప్తుంది. మొత్తానికి వాళ్ళ అమ్మ ఏదో నిజాన్ని దాచిపెడుతుందని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే, ఆ అమ్మాయి గురించి పెద్దగా డీటెయిల్స్ నా దగ్గర లేవు కానీ కేవలం కొన్ని రిపోర్ట్స్ మాత్రం నా దగ్గర ఉన్నాయి, అవి మీకు ఇస్తాను కావాలంటే చెక్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, కాదమ్మా డాక్టర్ గారు తినొచ్చు అంటున్నారు కదా, వైద్యం చేస్తే మొత్తం సెట్ అయిపోద్ది అంటున్నారు కదా, చేయించుకుందాం అమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే, చూడమ్మా మనకు వైద్యం చేస్తామని చెప్పేసి వాళ్ళు మన మీద ప్రాక్టీస్ చేస్తారు, చివరికి మనల్ని ఇబ్బంది పెడతారు, నువ్వు కంగారు పడుకుని నేను బాగా చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇండియన్ డాక్టర్ ని చూపిస్తారు. ఆవిడ ఏం చేస్తుందంటే చీఫ్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ మొత్తాన్ని చూసి చెక్ చేసి హీరోయిన్ ఎక్కడెక్కడ ఆపరేషన్ చేయించుకుందో హాస్పిటల్స్ అన్నిటికీ ఫోన్ చేస్తే అసలు ఎవరు చేయించుకోలేదని చెప్పేసి అంటూ ఉంటారు. దాంతో ఈవిడికి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిందేమో అని చెప్పేసి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేసి హీరోయిన్ వాళ్ళ అడ్రస్ ఇస్తుంది. ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయండి, అసలు ఆ అమ్మాయి మీద డౌట్ కొడుతుందని చెప్పేసి అంటంతో మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ ఇంటికి చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీస్ నుంచి ఒక లేడీ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత డోర్ కొడుతుంది. బేసికల్ గా వీళ్ళు ఒక బండిలో వస్తారనమాట. ఆ బండిని చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి భయం వేసి హీరోయిన్ కి 2 స్లీపింగ్ టాబ్లెట్లు వేసి తనని బాత్రూమ్ లో కూర్చోబెట్టి ఏమీ తెలియని అమాయకురాల్లాగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. దాంతో చైల్డ్ సర్వీస్ ఆమె కూడా లోపలికి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీ అమ్మాయితో మాట్లాడాలి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నా కూతురు బాత్రూమ్ లో ఉంది అని చెప్పేసి అంటుంది. దాంతో ఆవిడ ఏం చేస్తుందంటే ఇల్లు మొత్తం వెతుకుతుంది. అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ బయటకు తీసుకొచ్చి తనతో నేను మాట్లాడాలి, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే తను బేసికల్ గా పెద్ద వయసు అమ్మాయిలో ఉన్నా సరే తన మైండ్ మాత్రం చిన్నపిల్లల మైండ్, కాబట్టి నేను పక్కన ఉంటా అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే మాట్లాడుతుంది కదా అది చాలు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మను పక్క పంపించేస్తుంది. ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే హీరోయిన్ ని క్వశ్చన్ చేస్తుంది అనమాట, మీ అమ్మ నీకు ఫుడ్ బాగా పెడుతుందా, చూసుకుంటుందా, అంతా ఓకేనని చెప్పి అడిగితే హీరోయిన్ మా అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది, ముఖ్యంగా నేను స్వీట్స్ తింటానంటే మాత్రం వద్దంటుంది, ఎందుకంటే నాకు అనారోగ్యం అంట అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా అర్థమైపోతుంది వాళ్ళ అమ్మ చూసుకుంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత వెళ్ళిపోయే ముందు చూడండి నేను అప్పుడప్పుడు వచ్చి చెక్ చేస్తూ ఉంటాను, మీ అమ్మాయిని బాగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ మాత్రం లేదండి మా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి అని చెప్పేసి అంటంతో అవన్నీ చెప్పరండి, చెప్పకూడదు అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ వాళ్ళ అమ్మకి డౌట్ ఏంటంటే లాసీ వాళ్ళ అమ్మ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చిందేమో అని చెప్పేసి తన మీద డౌట్ పడుతుంది. ఆ తర్వాత ఇంట్లో జరిగే ప్రతిదీ ఎవరు బయట చూడకూడదు అని చెప్పేసి తన ఇంటి విండోస్ మొత్తం క్లోజ్ చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి పళ్ళు నొప్పి బాగా ఎక్కువైపోతాయి అన్నమాట. తనని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఈ పళ్ళు గనక తీసేయకపోతే మీ కూతురికే ప్రాబ్లం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా తీసేయండి అని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళు కూడా పళ్ళు తీసేస్తారు. బట్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది, పళ్ళు లేకపోతే చండాలంగా ఉన్నాను నేను అని చెప్పేసి. అందులోనూ చైల్డ్ ఆఫ్ ద ఇయర్ ఫంక్షన్ కూడా నేను రానని చెప్పేసి గొడవ పెడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ మాత్రం నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇండియన్ డాక్టర్ వీళ్ళకి కాల్ చేస్తుంది. కాల్ చేసి ఆవిడేమంటుందంటే చూడండి మీ అమ్మాయికి ఏ ట్యూబ్ ద్వారా అయితే మీరు ఫుడ్ పంపిస్తున్నారో ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చాలండి, మీరు మొన్న వచ్చినప్పుడే ఆ ట్యూబ్ కొంచెం తేడాగా ఉంది, కాబట్టి మీ అమ్మాయిని తీసుకొస్తే మారుస్తాను, నాకు డబ్బులు కూడా ఇవ్వాలి
ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే అవును కదా అని చెప్పేసి సరేనండి వస్తా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళమ్మ తన కూతురు రెడీ చేసుకొని చైల్డ్ ఆఫ్ ద ఇయర్ ఫంక్షన్ కి వెళ్దాం పదా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మాత్రం నేను రానని చెప్పి అంటుంది. ఎందుకంటే తనకు నోట్లో పళ్ళు లేవు కదా, అందరు చూసి నవ్వుతారమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ అమ్మ మాత్రం బలవంతంగా తీసుకెళ్తుంది. తీసుకెళ్లిన తర్వాత అక్కడ మేకప్ వేసి స్టేజ్ మీదకి వెళ్దాం రామ్మా అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే తన కూతురికి పళ్ళు సెట్ గిఫ్ట్ గా ఇస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ కూడా సెట్ చేసుకుని సరే పదమ్మా అని చెప్పేసి అంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఉన్న పెద్ద ఆయన ఏమంటాడంటే చైల్డ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు కాదమ్మా ఇచ్చేది, మదర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తున్నావు. ఎందుకంటే నీ కూతురుని చూసుకోవడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు తెలుసా, ఇక్కడున్న ఎంతో మంది తల్లులకు నువ్వు ఆదర్శం, అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి మైక్ ఇస్తారు మాట్లాడమని చెప్పి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నా కూతురుని చూసుకోవడం నాకు బాధ్యత కాదు, అది నా రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నా కూతురే నా ప్రాణం, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం, తను లేకపోతే ఈ భూమి మీద నేను బతకలేనని చెప్పేసి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో వినే ప్రతి ఒక్కళ్ళు మెస్మరైజ్ అయిపోతారు. ఆ తర్వాత మైక్ ని హీరోయిన్ కి ఇస్తారు. హీరోయిన్ కూడా మాట్లాడుతుంది అనమాట. మా అమ్మ నన్ను 24 గంటలు చూసుకుంటూ ఉంటుంది, మా అమ్మకి నేనంటే చాలా ఇష్టం, ఒకసారి అయితే నా దగ్గర కూర్చొని నువ్వు నేను చెప్పిన పని చేయమ్మా, ఏది పడితే తింటే నీకు ఏదన్నా అయితే నేను తట్టుకోలేను, నువ్వు ఈ భూమి మీద లేకపోతే నేను లేనమ్మా అని చెప్పేసి అంది. ఇలాంటి అమ్మ దొరకటం నా అదృష్టం అని చెప్పేసి హీరోయిన్ కూడా ఎమోషనల్ అయిపోయి వాళ్ళ అమ్మ గురించి పాట పాడుతుంది. అదంతా విని అందరూ ఏంటంటే ఎంతో బాధపడతారనమాట. అందరూ ఏంటంటే కలిసి ఒక పెద్ద అమౌంట్ ని తనకి గిఫ్ట్ గా ఇస్తారు. అందులోనూ ఆ గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే 5 సంవత్సరాల వరకు ఈ అమ్మాయిని మేమే చూసుకుంటాం అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కి గానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి గానీ ఎంతగానో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన అమౌంట్ మామూలు అమౌంట్ కాదనమాట. అందుకని వాళ్ళు ఎంతగానో ఆనందంగా ఉంటారు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రజెంట్ కి వస్తుంది. ప్రజెంట్ లో హీరోయిన్ వాళ్ళ అమ్మని ఎవరో చంపేశారు కదా కత్తితో పొడి చేసి. అలా లోపల పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంటే బయట లేసి ఏం చేస్తుందంటే నేను పోలీసులకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది అనమాట. ఆ విషయం ఏంటంటే హీరోయిన్ కి ఆన్లైన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, వాడితో తను చాటింగ్ చేస్తూ ఉండేదని, ఒకవేళ వాడే వచ్చి వాళ్ళ అమ్మని చంపి హీరోయిన్ ని కిడ్నాప్ చేసాడేమో అని చెప్పేసి పోలీసులు చెప్తుంది. ఇంతటితో ఈ 2 ఎపిసోడ్లు అయిపోతాయి. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 ఎపిసోడ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.